నమస్తే, టుడే మాల్స్కు స్వాగతం. ఇవాళ వీడియోలో స్టేట్ గవర్నమెంట్ కొత్తగా ప్రారంభించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దేనికి గురించి, అంతేకాకుండా దీనివల్ల రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా చదువుకున్న యువకులకు గాను లేదా అప్కమింగ్ స్టార్టప్స్ కానీ లేదా కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ కనిపెట్టే వారికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అంతేకాకుండా దీనివల్ల ఏపీ ప్రజలకు ఏ విధంగా ప్రాఫిట్ వస్తుంది అనేది అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మొదటిగా వచ్చేసి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అండర్లో అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇది వచ్చేసి ఎవరైతే స్టార్టప్స్ కానీ లేదంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ లేదా న్యూ ఐడియాస్ ఉంటాయో వారు ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కొన్ని కంపెనీస్ అంటే ప్రైవేట్ కంపెనీస్ కానీ లేదా గవర్నమెంట్ కంపెనీస్ కానీ ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా యూనివర్సిటీస్ కానీ సో ఇవి కూడా మనకి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పార్ట్నర్షిప్ ఉన్నాయి. అంటే నాలెడ్జ్ పరంగా, అంతేకాకుండా ఇండస్ట్రియల్ పరంగా కూడా. ఇండస్ట్రియల్ పరంగా ఏంటంటే కొత్త డెవలప్మెంట్స్ అనేవి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి చెప్పడం జరుగుతుంది. అండ్ నాలెడ్జ్ పరంగా అంటే కాలేజెస్ వచ్చేసి జేఎన్టీయూకే కానీ, జేఎన్టీయూ అనంతపూర్ కానీ, లేదా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, లేదంటే ఏఎన్యూ యూనివర్సిటీ కానీ, లేదా ఆంధ్ర యూనివర్సిటీ కానీ, లేదా ఐఐటి తిరుపతి కానీ, ఐఐటి మద్రాస్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చిన క్రియేటివ్ ఐడియాస్ని కానీ కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని కానీ ఆర్టీహెచ్ఐకి అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్లో ఇంప్లిమెంట్ చేసిన ఐడియాస్ని ప్రొడక్ట్ రూపంలో మనకి ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి అయితే చేయడం జరుగుతుంది. ఆర్టీఐకి సంబంధించి ఇనాగ్రేషన్ ఫంక్షన్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ లేదా ఎవరైతే రతన్ టాటా సన్ కానీ అంతేకాకుండా మిగతా వారు ఉన్నారో భవానీ గారు కానీ సో వీళ్ళందరూ వెళ్ళి ఇనాగ్రేషన్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఇనాగ్రేషన్ అనేది కంప్లీట్ చేశారు. ఈ ఇనాగ్రేషన్ లొకేషన్స్ అంటే ఎక్కడంటే మనకి ఎన్టీఆర్ జిల్లాలో అయితే జరగడం జరిగింది. ఈ హబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హబ్స్ ఏపీ మొత్తం మీద కలుపుకుంటూ 5 హబ్స్ అయితే మనకి ప్రారంభించడం జరిగింది. అండ్ అప్కమింగ్ ఇంకా డెవలప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాంటివి కూడా ప్రజెంట్ ఏవైతే ఇండస్ట్రీస్ కానీ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఉన్నాయో ఇవి కూడా అప్కమింగ్ మనకి పార్ట్నర్షిప్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తాము. అప్కమింగ్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇంప్రూవ్ చేస్తాము. నియర్లీ 1 lakh ఎంప్లాయ్మెంట్ అయితే మన ఏపీలో ఉన్న ప్రజలకి కలెక్ట్ చేస్తాము. మన ఏపీతో పాటు ఓవరాల్ ఇండియా కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఈ అవకాశం ఉందని చెప్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అయితే తెలియపరచడం జరిగింది. అండ్ ఏదైతే ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరిగిందో ఇది వచ్చేసి 1 of the 5 హబ్స్లో ఒక దాంట్లో అయితే జరగడం జరిగింది. అండ్ ఈ హబ్స్ వచ్చేసి మనకి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్ విజయవాడ, తిరుపతి, అనంతపురంలో అయితే ఈ హబ్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మనకి హబ్స్ అనేవి డెవలప్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఫస్ట్గా వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి, అంతేకాకుండా ఇన్నోవేషన్ గురించి అండ్ ఐడియాలజీ గురించి ఆయన చెప్పింది ఏంటనేది అయితే ఫస్ట్ మనం చూద్దాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రతన్ టాటా గారి గొప్పతనం అయితే చెప్పడం జరిగింది. ఆయన చేసిన మంచి పనులు కానీ లేదా ఆయన చేసిన సేవాది కార్యక్రమాలు కానీ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్, చాలా మోటివేషన్గా ఉంటాయి. రతన్ టాటా గారు అప్కమింగ్ ఎవరైతే జనరేషన్ వస్తున్నారో పిల్లలు కానీ పెద్దలు కానీ వీరందరికీ ఇన్స్పిరేషన్. ఆయన గురించి గొప్పతనాన్ని నలుగురికి చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎవరైతే మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు అంటే అక్కడికి ఏంటంటే మనకి కొన్ని ఎవరైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు చేసిన ఇన్నోవేటివ్ ఐడియాస్ లైక్ ఎలక్ట్రిక్ సైకిల్ కానీ లేదా సీడ్స్ గురించి కానీ లేదా ఫార్మింగ్ రిలేటెడ్ కానీ లేదా డ్రోన్స్ రిలేటెడ్ కానీ సో సమ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది తెచ్చారు. అంతేకాకుండా మనకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు ఐడియా యొక్క ప్రాఫిట్ ఏంటి అండ్ అంతేకాకుండా ఐడియా యొక్క లిమిటేషన్స్ ఏంటి అంటూ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా దాని అనంతరం మనకి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అప్కమింగ్ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. నియర్లీ 1 lakh persons వరకు మేము హైర్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేది ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ముందుపరిచి మన రాష్ట్రాన్ని అంతేకాకుండా మన ఎకనామీ రేట్ని పెంచాలి, మన రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనాలి, అంతేకాకుండా ఇన్నోవేటివ్ హబ్ ఏదైతే క్రియేట్ చేసామో దాంట్లో కూడా మెంబర్స్ అవ్వాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇన్నోవేటివ్ హబ్ ఏదైతే ఉందో అప్కమింగ్ 25 yearsలో వన్ ఆఫ్ ద మనకి ఏపీ స్టేట్ అనేది రూపురేఖలు మార్చడానికి చాలా హెల్ప్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు ఫస్ట్ ఛాన్స్ కింద హైదరాబాద్ డెవలప్ చేయడం వచ్చింది. అండ్ హైదరాబాద్ డెవలప్ చేసి చూసాం మనం.
అలాగే ఒక సెకండ్ ఛాన్స్గా నాకు అమరావతిని డెవలప్ చేసే అవకాశం వచ్చింది. అమరావతిని కూడా హైదరాబాద్ కన్నా మించినట్టుగా నేను తయారు చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ లేదా న్యూ థింగ్స్ కానీ ఈ హబ్ ప్రారంభించడం వల్ల చాలా మంది యువతకి ఇన్స్పిరేషన్గా, అంతేకాకుండా కొత్త కొత్త ఐడియాలజీతో ముందుకు వస్తారు, మన రాష్ట్రానికి అభివృద్ధి బాటల్లో ముందు నడిపిస్తారు అంటూ కూడా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే రతన్ టాటా సన్ ఉన్నారో ఈయన కూడా మనకి ఈ స్పీచ్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా భవానీ గారు కూడా ఈ స్పీచ్లో చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. అనంతరం మనకి ఏవైతే హబ్స్ ప్రారంభించారో వైజాగ్ కానీ లేదా రాజమండ్రి, అనంతపూర్, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా తిరుపతి, సో వీటికి సంబంధించి ఇనాగ్రేషన్ అనేది కంప్లీట్ చేశారు. లాంచ్ అనేది కూడా కంప్లీట్ అయింది. అండ్ అనంతరం మనకి మీటింగ్ అనేది ముగడం జరిగింది. సో ఇప్పటివరకు ఏంటంటే మెయిన్ మోటో వచ్చేసి ఈ హబ్ ప్రారంభించడం వల్ల నలుగురికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, కొత్త కొత్త ఐడియాలజీ కానీ కొత్త కొత్త టెక్నాలజీ కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవుతుంది, అమరావతిని కూడా ఒక క్యాపిటల్ సిటీగా మనం తీర్చుదాము, ముందుకు వెళ్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మనం ఇలా డెవలప్మెంట్ ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో దీన్ని బేస్ చేసుకుని మనకి దుబాయ్ కూడా 100 కోట్లు అమరావతి కోసం ఫండ్ అయితే ఇవ్వడం జరిగింది, డొనేట్ చేయడం అయితే చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఓవరాల్గా మనకి ఏదైతే మీటింగ్ జరిగిందో, అంతేకాకుండా ఇనాగ్రేషన్ ఫంక్షన్ జరిగిందో దీంట్లో జరిగిన సంఘటన అండి. ఇంకా డీటెయిల్గా మీకు వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కానీ లేదా ఆనరబుల్ ఐటీ మినిస్టర్ కానీ ఇంకా మిగిలిన మినిస్టర్స్ కానీ లేదా రతన్ టాటా సన్ కానీ, సో వీరందరూ చెప్పిన ఒక మెయిన్ పాయింట్స్ అండి. అండ్ ఇక్కడితో మన వీడియో ముగిస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలి అనేది కూడా కుదిరితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏదనిపించినా సరే కామెంట్ చేసినట్లయితే దాని గురించి ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్.